అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ ఉల్లి సాగులో యాజమాన్యం, జీవన ఎరువుల వాడకంలో మెలకువలు, కొత్తగా ఆయిల్ పామ్ తోటలు నాటే రైతులకు సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఒకసారి నాటితే దీర్ఘకాలం పాటు దిగుబడినిచ్చే నూనె గింజల పంట ఆయిల్ పామ్. వేసిన 40 సంవత్సరాల పాటు దిగుబడినిస్తూ నమ్మకమైన రాబడిని ఇస్తుంది. అంతేకాదు, అత్యధిక నూనె ఉత్పాదకతనిచ్చే పంట ఇది. అయితే ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులు ఈ పంట సాగుకు ఎలాంటి వాతావరణం అనుకూలంగా ఉంటుందో ముందుగా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఈ పంట సాగుకు నీరు సమృద్ధిగా అవసరం. అలానే సాగులో యాజమాన్యంపై అవగాహన కూడా అవసరం. కొత్తగా ఆయిల్ పామ్ నాటాలనుకునే రైతులకు సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. అత్యధిక ఆయిల్ ఇచ్చే పంటల్లో ఆయిల్ పామ్ ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నది. మనకి సుమారు ఒక హెక్టార్ నుంచి 4 నుంచి 6 టన్నులు ఆయిల్ ఇచ్చే పంటగా ఆయిల్ పామ్ ప్రసిద్ధికించింది. ఈ ఆయిల్ పామ్ని మనము ముఖ్యంగా వాతావరణం అతి ముఖ్యమైనది. ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉండాలని చూసుకున్నట్లయితే మనకి తేమ అనేది 80% పైన ఉండాలి. దాంతోపాటు సూర్యరశ్మి కనీసం 5 గంటలు సూర్యరశ్మి కలిగి ఉండాలి. ఉష్ణోగ్రతలు 34 డిగ్రీ సెల్సియస్ కలిగి ఉండి, లేదా సంవత్సరం పొడుగునా చూసుకుంటే 2000 నుంచి 4000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో ఇది అత్యంత అనుకూలమైన పంట. సో నేలల విషయానికి వస్తే ఇసుక నేలలు దీనికి పనికిరావు. మెట్ట ప్రాంతాలను అత్యంత అనుకూలమైనవి. ఆ మెట్ట ప్రాంతాలలో కూడా మనకి ఈ మురుగునీరు సదుపాయము కలిగి ఉండాలి. సేంద్రీయ పదార్థము ఎక్కువగా ఉండాలి. అతి ఆల్కలైన్, అదేవిధంగా సెలైన్ సాయిల్స్ దీనికి పనికిరావు. సో ఉదాహరణ సూచికి కూడా మనకి 6 నుంచి 7 ఉన్నట్లయితే అత్యంత ఈ అటువంటి నేలలు మనకి ఈ ఆయిల్ పామ్కి చాలా ఉపయోగపడతాయి. రకం చూసుకుంటే మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఒకే ఒక రకం, ప్రపంచం మొత్తం ఒకే రకం ఉంది. అదే దాన్ని తెనేరా హైబ్రిడ్ అంటాం. ఈ తెనేరా లక్షణాలు ఏంటంటే మనకి మీసోకాప్చాలు ఎక్కువగా ఉండి, ఎండోకాప్ చాలా తక్కువగా ఉండి, షెల్ అంటాం, షెల్ చాలా తక్కువగా ఉండి నూనె శాతం ఎక్కువగా వచ్చే రకం. నాటుకున్నట్టు చూసుకున్నట్టే మన త్రిభుజాకరణ పద్ధతిలో 9x9x9 3 9లతో త్రిభుజాకరణ పద్ధతులు చేసుకుంటే ఒక హెక్టార్కు 143 మొక్కలు మనకి అవసరమవుతాయి. సో ఇవి తెచ్చుకున్న తర్వాత గుంటలు ఎలా తీసుకోవాలి, ఎంత గుంటలు ఎంత సైజు తీసుకోవాలంటే ఈ గుంటలు 60 మీటర్ల పొడవు, 60 మీటర్ వెడల్పు, 60 మీటర్ లోతులో మనం గుంటలు తీసుకొని ఆ కింద మట్టిలో మనం ఏం చేస్తామంటే 400 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కింద మట్టితో కలిపి మనం మొక్కను పెట్టిన తర్వాత దాని పైన వేసుకున్నట్టయితే మనకి మంచి మొక్క బాగా సెట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎప్పుడు వేసుకోవాలంటే ఇది ఎక్కువగా మనం జూన్ నుంచి డిసెంబర్ వరకు అంటే వర్షాకాలంలో వేసుకున్నట్టయితే ఎక్కువ శాతం మనకి సక్సెస్, అంటే మనం మొక్క నిలదొక్కుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఆయిల్ పామ్కి అత్యంత అవసరమైనది నీరు. సో ఈ నీటి కోసం ఏం చేస్తామంటే మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం జనరల్గా చేస్తాము. ఈ డ్రిప్ ఇరిగేషన్లో ఏం చేస్తామంటే మనం 4 ఎమిటర్స్ని మొక్కకి ఇరువైపులా పెడతాం. ఆ 4 ఎమిటర్స్ కూడా 5 గంటలు మనం పారించినట్లయితే ఎమిటర్ అనేది 8 లీటర్స్ పర్ అవర్ మనకి రావాలి. ఆ 8 లీటర్ 4 పక్కల పెట్టుకున్నాం కాబట్టి 5 గంటలు కాబట్టి 8 5 40, 40 × 4 180. సో 160 లీటర్ల నీరు చెట్టుకి కావాలి.
అలాగే 4-5 రోజుల వ్యవధిలో మనం వారం ఇచ్చినట్లయితే మనకి దిగుబడి చాలా ఆశాజనకంగా ఎక్కువగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాంతోపాటు పళ్ళెం చేసుకుని ఏంటంటే మొక్క చుట్టూ కూడా మనం మొక్క వేసిన తర్వాత మొదటి సంవత్సరం వచ్చేసి మనం 1 మీటర్ దూరంలో పళ్ళెం చేసుకోవాలా. మొక్క ఎదిగే కొద్దీ పళ్ళెం యొక్క విస్తీర్ణం పెరుగుతూ ఉంటుంది. 2వ సంవత్సరం 2 మీటర్లు, 3వ సంవత్సరం 3 మీటర్లు మనం చేసుకుంటూ ఉంటాం. ఎరువుల యాజమాన్యం చూసుకుంటే మనకి ఎక్కువగా ఆయిల్ పామ్లో ఎలాగైతే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలను చూసుకున్నట్టయితే ఆయిల్ పామ్కి యూరియా, సూపరు, పొటాష్ ఈ 3 అత్యంత అవసరము. దాంతోపాటు ఆయిల్ పామ్లో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే మెగ్నీషియం లోపాలు, అదేవిధంగా బోరాన్ లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకు ఈ రైతు సోదరులందరూ కూడా యూరియా, సూపరు, పొటాష్, బోరాను, మెగ్నీషియం సల్ఫేట్ అనేది తగు మోతాదులో మనకి 4 నెలలకు ఒకసారి 3 సార్లు మనం ఇచ్చినట్లయితే ఆయిల్ పామ్లో ఎక్కువ దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు కలుపు. సో దీనికోసం ఏం చేస్తామంటే మనం మనుషులతో కలుపు తీసుకోవడం మొత్తము చెట్టు చుట్టూ తీయాలి. అదేవిధంగా పొలం చుట్టూ తీసినట్టయితే మనకి శుభ్రపరచడం వల్ల తెగుళ్ళు కూడా కొంచెం తక్కువగా వస్తాయి. తర్వాత ఆయిల్ పామ్లో అంతర పంటలు ఏం చూసుకుంటే మొదటి 3 సంవత్సరాలు కూడా ఆయిల్ పామ్లో మనం ఎటువంటి గెలలు వేయడం మనం చేయం కాబట్టి ఏమైనా కూరగాయల పంటలు కానీ అరటి కూడా వేసుకోవచ్చు. అదే 4 సంవత్సరాలు దాటిన తర్వాత కోకోవా బాగా సక్సెస్ అయింది. కోకోవా వేసుకుంటే మన క్యాడ్బరీ వాళ్ళు కోకోవా వేస్తారు. ఈ కోకోవాను కత్తిరింపులు చేసుకొని మంచి ఇది చేసుకున్నట్టయితే ఆయిల్ పామ్తో కోకోవా కూడా సరిపడ దిగుబడి ఇచ్చి రైతుకు ఇంకా లాభసాటిగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మన ఆయిల్ పామ్లు ఏంటంటే మగ పువ్వులు, ఆడ పుష్పాలు 2 కూడా ఒకే చెట్టుకు వేరు ప్రదేశాల్లో మనకు పుడతా ఉంటాయి. ఈ 14 నెలల నుంచి మనకి ఈ పువ్వులు రావడం, ఈ పుష్పగుచ్చాలు రావడం జరుగుతుంది. ఈ పుష్పగుచ్చాలని మొదటి దశలో మనం ఉంచకూడదు. దీన్ని మనం తుంచేయాలి. దీన్ని తీసివేసే పద్ధతిని మనం ఎబ్లేషన్ అంటాం. 3 సంవత్సరాల వరకు ఈ పద్ధతి ఈ చర్య కొనసాగించాలి. ఈ చర్య కొనసాగించినట్లయితే రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇది బహువార్షిక పంట కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అధిక దిగుబడులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని తర్వాత మనకి అదే మల్చింగ్ అంటే మొక్క చుట్టూ మనం కప్పేదాన్ని, బేసిన్లో ఏదైనా ఒక దీంతో కప్పేదాన్ని మల్చింగ్ అంటాం. ఈ మల్చింగ్ అనేది ఎండి ఆకులతో కానీ, కొబ్బరి డప్పలతో కానీ, దేంతో మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో ఫామ్లో దాంతో మాత్రం బేసిన్ల చుట్టూ మనం చేయాలి. హార్వెస్టింగ్ ఎప్పుడు చేయాలి? వేసవి తర్వాత వచ్చే వర్షాకాలంలో పక్వత తొందరగా ఏర్పడదు కాబట్టి 6-7 రోజులు మనం ప్రతి వారం కోసినట్టయితే మనం ఎక్కువ దిగుబడులు వస్తాయి. ఈ కోసడానికి మనకి IOPR నుంచి మనకు ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. దాని ద్వారా కోసినట్టయితే బాగుంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే మనకి 4-8 సంవత్సరాల లోపు అయితే మనకి 12 టన్నులు ఒక హెక్టార్కి దిగుబడి వస్తుంది. అదే 8-12 సంవత్సరాలు దాటిన చెట్టు నుంచి అయితే మనకు సుమారుగా 20 టన్నులు హెక్టార్కి దిగుబడి రావడం జరుగుతుంది. దాంతో ఎడిషనల్గా ఈ కోకో వేయడం వల్ల ఈ రెండింటి కాంబినేషన్లో మనకి రైతులు అత్యంత లాభాలు పొందడానికి ఆశాజనకమైన గొప్ప పంట మన ఆయిల్ పామ్. ఉల్లి లేని వంటిల్లు లేదంటే అతిశయోక్తి కాదు. నిత్యావసరంగా మనం వాడుకునే ఉల్లిని ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోనూ సాగు చేస్తారు. వాణిజ్యపరంగా అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగులో ఉంది. గుండె జబ్బులకు దివ్యౌషధమైన ఉల్లి శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు కంటికి, జ్ఞాపక శక్తికి, జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. అందుకే తల్లి కూడా చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి జిల్లాల్లో సాగవుతున్న దాదాపు 75,000 ఎకరాల్లో సాగును ఆక్రమించిన కర్నూలు జిల్లా ఉల్లి సాగుకు పెట్టింది పేరు. జూన్, జూలైలో నారు పోసుకొని జూలై, ఆగస్టు మాసాల్లో ఖరీఫ్ ఉల్లి నాట్లు వేస్తారు. మంచి యాజమాన్యంతో ఖరీఫ్ ఉల్లి నుంచి ఎకరాకు 14-15 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. మరి వర్షాలు ఆటంకంగా ఉండే ఈ సీజను పంట నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే సాగులో ఎలాంటి శాస్త్రీయ విధానాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఖరీఫ్ ఉల్లిని జూన్, జూలై నుంచి అక్టోబర్, నవంబర్ వరకు సాగు చేస్తారు. ఉల్లి సాగుకు నీరు నిలవని సారవంతమైన మెరక నేలలు అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న రకాన్ని బట్టి 120 నుంచి 150 రోజులలో పంట పూర్తవుతుంది. యాజమాన్యం సక్రమంగా పాటించిన రైతులు ఉల్లి సాగులో ఎకరాకు 140 నుంచి 150 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ పంట సాగులో కాలానుగుణంగా రకాలను ఎంచుకోవలసి ఉంటుంది. బళ్ళారి రెడ్ పాయలు పెద్దగా ఉండి
తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాలలో సాగుకు అనుకూలంగా ఉంటుంది. పూసా రెడ్ పాయలు మధ్యస్థంగా అంటే 70 నుంచి 90 గ్రాముల బరువు ఉండి తక్కువ ఘాటుతో ఎక్కువ నిల్వ నాణ్యత ఉంటుంది. అర్కా నికేతన్ ఖరీఫ్ రబీ కాలాలకు అనువుగా ఉండి ఒక్కో గడ్డ 100 నుండి 180 గ్రాముల బరువు ఉంటాయి. పాయలు గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటాయి. అర్కా కళ్యాణ్ ఖరీఫ్ సీజన్కు అనుకూలంగా ఉండి ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. అర్కా ప్రగతి 120 రోజులలో కోతకు వచ్చే ఈ రకం ఖరీఫ్ రబీ కాలాలకు అనువుగా ఉండి పాయలు గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటాయి. S53 రకం 140 రోజుల పంటకాలం కలిగి పాయలు మధ్యస్థ గుండ్రంగా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. అగ్రిఫౌండ్ డార్క్ రెడ్ పాయలు చిన్నవిగా గులాబీ రంగులో ఉండి ఘాటు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉండి రవాణాకు అనువుగా ఉంటాయి. సాధారణంగా మన రైతులు ఉల్లిని కాలానుగుణంగా 2 రకాలుగా నాటుతూ ఉంటారు. భూమిని బాగా దుక్కి దున్ని బోదెలు చేసి దానికి ఇరువైపులా నాటటం ఒక పద్ధతి అయితే సమతుల మళ్లలో నాటుకోవటం మరొక పద్ధతి. ఖరీఫ్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కనుక బోదెలు చేసి నాటే పద్ధతిని ఆచరిస్తే గడ్డలు నాణ్యంగా ఉంటాయి. ఎకరా పొలంలో విత్తుకోవటానికి 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. లేదా 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ కలిపి శుద్ధి చేసుకున్నట్లయితే చీడపీడల బారి నుంచి పైరును కాపాడుకోవచ్చు. నారు పెంపకానికి నీరు నిల్వ ఉండని ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంచుకున్న పొలాన్ని 3-4 సార్లు బాగా దుక్కి దున్నుకోవాలి. ఒక్కో నారుమడి 1 మీటరు వెడల్పు, 3 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండేలా ఎత్తు మళ్లను చేసుకోవాలి. 2 మడుల మధ్య 1 అడుగు దూరం ఉంచుకోవాలి. ఎకరా పొలంలో నాటుకోవడానికి 200 నుంచి 250 చదరపు మీటర్లలో పెంచిన నారు సరిపోతుంది. రైతులు 50% నీడనిచ్చే షేడ్ నెట్లను ఏర్పాటు చేసుకున్నట్లయితే మొలక శాతం బాగుండి నారు నాణ్యంగా ఉంటుంది. నారు మళ్లను 10 రోజులకు ఒకసారి లీటరు నీటికి 3 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ కలిపి మళ్లను బాగా తడిపినట్లయితే నారు కుళ్ళును అరికట్టి నాణ్యమైన నారును పొందవచ్చు. ఇటీవలి కాలంలో అత్యంత ఆదరణ పొందుతున్న ప్రోట్రేలలో నారు పెంచే విధానంలో నారు పెంపకం చేపట్టినట్లయితే విత్తనం ఆదాతో పాటు ఆరోగ్యవంతమైన నారును పొందవచ్చు. ప్రధాన పొలాన్ని ముందుగా 3 నుంచి 4 సార్లు బాగా దుక్కి దున్ని చదును చేసుకోవాలి. 30 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు చేసుకుని బోదెకు ఇరువైపులా నాటుకోవాలి. నాటే ముందు నారును 1% బోర్డో మిశ్రమంలో ముంచి నాటటం వల్ల భూమి నుంచి ఆశించే తెగుళ్ల నుంచి పంటను కాపాడవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసి కలియదున్నుకోవాలి. 60 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల పొటాషిచ్చే ఎరువులను 2 సమభాగాలుగా చేసుకుని నాటేటప్పుడు ఒకసారి, నాటిన 30 రోజులకు రెండవసారి పైపాటుగా వేసి నీటి తడిని ఇచ్చినట్లయితే గడ్డలు బాగా ఊరుతాయి. ఖరీఫ్లో అడపాదడపా పడే వర్షాలకు కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నారు నాటే ముందు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు 1.3 లీటర్ల నుంచి 1.6 లీటర్ల పెండిమిథాలిన్ లేదా 200 మిల్లీలీటర్ల ఆక్సీఫ్లోరోఫిన్ 200 లీటర్ల నీటికి కలిపి నేలపై పిచికారీ చేసుకోవాలి. విత్తిన 35 నుంచి 40 రోజుల దశలో ఒకసారి అంతర కృషి చేసి మొదళ్లకు మట్టిని ఎగదొయ్యాలి. దీనివల్ల గడ్డలు బాగా ఊరి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. వాతావరణ స్థితిగతులు, నేలలను అనుసరించి ప్రతి వారం 10 రోజులకు ఒకసారి నీటి తడిని అందివ్వాలి. గడ్డ ఊరే దశలో వారానికి ఒకసారి తడి ఇస్తే సరిపోతుంది. కోతకు 10 రోజుల ముందే నీటి తడిని ఇవ్వటం ఆపేయాలి. ఉల్లి దిగుబడులను ప్రభావితం చేసే చీడపీడలలో తామర పురుగులు ప్రధానమైనవి. ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చటం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీనినే రైతులు మజ్జిగ తెగులుగా వ్యవహరిస్తూ ఉంటారు. తామర పురుగుల నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ కలిపి 10 రోజుల వ్యవధిలో
2 పిచికారీ చెయ్యాలి. ఉల్లి 50% ఆకులు ఎండి నేలపై వాలినప్పుడు తీతకు వచ్చిందని గుర్తించాలి. ఈ దశలో తీతలు జరిపినట్లయితే నిల్వలో జరిగే నష్టాన్ని అధిగమించి నాణ్యమైన పాయలు పొందవచ్చు. గడ్డలు పీకిన తరువాత పొలంలోనే వీటిని ఒక వరుసలో ఉంచి 2-3 రోజుల పాటు ఆరబెట్టాలి. దీనినే క్యూరింగ్ అంటారు. తరువాత గడ్డకు 2.5 సెంటీమీటర్ల కాడ ఉంచి ఉల్లి ఆకులను కొయ్యాలి. దీనివల్ల కాడలోని ఘాటు గడ్డలోకి చేరి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీటిని సైజుల వారీగా గ్రేడింగ్ చేసుకుని మార్కెట్ చేసుకున్నట్లయితే అధిక ధర పొందే అవకాశం ఉంది. ధర తక్కువగా ఉన్న సమయాల్లో గోదాముల్లో నిల్వ చేసుకుని అటుపై అమ్ముకునే అవకాశం ఉంటుంది. అధిక దిగుబడులే ధ్యేయంగా సాగుతున్న మన వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం పెరిగింది. దీనివల్ల భూములు నిస్సారమవటం, వాతావరణ కాలుష్యం, పంట ఉత్పత్తుల్లోని అవశేషాల వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలు, ఇలా అన్ని అనర్థాలే ఎదురవుతున్నాయి. నేలల్లో సూక్ష్మరాశిని పెంచి పోషకాలను మొక్కలకు అందేలా దోహదపడేవి జీవన ఎరువులు. జీవన ఎరువుల వాడకంతో రైతుకు ఖర్చు తగ్గడమే కాదు, భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. జీవన ఎరువుల్లో నత్రజని స్థిరీకరించేవి, భాస్వరం, పొటాషియం అందించేవి అందుబాటులో ఉన్నాయి. ఏ పంటలకు ఈ జీవన ఎరువులను అందించవచ్చు, వీటి వాడకంలో ఎలాంటి మెలకువలు పాటించాలి వంటి పూర్తి వివరాలతో మన ముందుకు వస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ దీప్తి. హరిత విప్లవం మొదలైన తర్వాత రసాయన ఎరువుల వాడకం అనేది పెరగడం జరిగింది. రసాయన ఎరువుల వాడకం వల్ల మనకి భూభౌతిక రసాయన స్థితిలో మార్పులు రావడం, ముఖ్యంగా సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోవడం అనేది ఎక్కువగా జరిగింది. దీనికి మనం ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులను మనం ఉపయోగించడం వల్ల సుస్థిర వ్యవసాయం అనేది మనం సాధించవచ్చు. ఈ జీవన ఎరువుల్లో ముఖ్యమైనవి కనుక చూసుకున్నట్టయితే నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు, ఫాస్ఫరస్ని అందించే జీవన ఎరువులు, పొటాషియంను అందించే జీవన ఎరువులు గా మనం వర్గీకరించవచ్చు. మనకి ముఖ్యంగా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే రైజోబియము, అజోస్పైరిల్లము, అజిటోబాక్టర్, అజోల్లా, బ్లూ గ్రీన్ ఆల్గే ఇవన్నీ కూడాను నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల కింద చెప్పవచ్చు. అలాగే మనం భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే పాస్పో బ్యాక్టీరియా, పాస్పో ఫంగై, వ్యామ్ కింద మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే రైజోబియం అనేది మనం ముఖ్యంగా అపరాలు, పప్పు జాతి పంటల్లో మనం వేరు బుడుపుల మీద ఈ రైజోబియంని మనం గమనించవచ్చు. ఇది మనకి గాల్లో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందించడంలో దోహదపడుతుంది. అలాగే మనం అజిటోబాక్టర్, అజోస్పైరిల్లం వంటి జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే ఇవి ఇండిపెండెంట్గా అన్నమాట, స్వతంత్రంగా అవి జీవన ఎరువుని అందిస్తాయి మొక్కలకి. మనం నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల వాడకం కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రైజోబియం అనేది మనం విత్తనానికి పెట్టొచ్చు, లేకపోతే విత్తనం నాటే ముందు ఆఖరి దుక్కులో కూడా మనం వేసుకోవచ్చు. రైజోబియం జీవన ఎరువు విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్టయితే 100 మిల్లీలీటర్ల నీరు తీసుకొని అందులో 10 గ్రాముల పంచదార లేదా బెల్లము కలిపి మరిగించుకొని ఈ మరిగించిన ద్రావణం చల్లారిన తర్వాత మనం విత్తనానికి పట్టించి దానికి 200 గ్రాముల రైజోబియం పొడిని కనుక కలుపుకుంటే మనం రైజోబియం కలిసే జీవన ఎరువుతో విత్తన శుద్ధి చేసుకున్నట్టు అవుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే 200 కిలోల పశువుల ఎరువు తీసుకొని 2 కిలోల రైజోబియం జీవన ఎరువును కనుక కలుపుకొని మనం ఆఖరి దుక్కులో కనుక వేసుకున్నట్టయితే మనకి రసాయనిక నత్రజని వాడకం అనేది 10-20% కూడా తగ్గించుకోవచ్చు. మిగతా జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్, పాస్పో బ్యాక్టీరియా, పాస్పో ఫంగై వీటి వాడకం కనుక చూసుకున్నట్టయితే మనం ఎకరాకి 2 కిలోల జీవన ఎరువు
100 నుంచి 200 కిలోల పశువుల ఎరువుతో బాగా కలియబెట్టుకొని మనం విత్తనం జల్లే ముందు ఆఖరి దుక్కులో మనం కలిపి వేసుకున్నట్టయితే మంచిది. అలాగే మనకి ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు కూడా లభ్యమవుతున్నాయి. ఇదివరకు ఘన రూపంలో ఉన్న జీవన ఎరువుల్లో బ్యాక్టీరియాల సంఖ్య తక్కువ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే 2 లీటర్ల ద్రవరూప జీవన ఎరువు అజిటోబాక్టర్ కానీ అజోస్పైరిలం కానీ తీసుకొని దాన్ని 10 లీటర్ల వాటర్లో కలుపుకొని ఈ కలిపిన 10 లీటర్ల వాటర్లో కలిపిన మిశ్రమాన్ని మళ్ళీ 100 నుంచి 200 కేజీల పశువుల ఎరువులో గనక మనం వేసుకొని ఆఖరి దుక్కిలో మనం మన ప్రధాన పొలంలో వేసుకోవచ్చు. ఘనరూప జీవన ఎరువులతో కంపేర్ చేసుకున్నట్టయితే ద్రవరూప జీవన ఎరువులలో ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులు ఉండే అవకాశం అనేది ఉంటుంది. జీవన ఎరువులు మనకి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెంలో కూడా లభ్యమవుతున్నాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ డివిజన్లో కృత్రిమ యూరియా కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రైతు సేవా కేంద్రాల్లో యూరియా దొరక్క ప్రైవేటు దుకాణాలను ఆశ్రయిస్తే అధిక ధరకు విక్రయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కదిరి వ్యవసాయ డివిజన్లో నామమాత్రంగా పంటలు సాగు చేశారు. 74,000 ఎకరాల్లో పంటలు పెట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 15,000 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. జూన్, జూలై మాసాల్లో అత్యల్ప వర్షపాతం నమోదవడంతో బోరుబావుల కింద మొక్కజొన్న, సజ్జ, వరి పంటలను వేసుకున్నారు. అయితే పంట ఎదిగే దశలో యూరియా సరిపడా దొరకడం లేదంటూ రైతులు చెబుతున్నారు. మొక్కజొన్న నాటినాను, నెల 10 రోజుల నుంచి నెల 20 రోజులు అవుతాంది. ఇప్పుడు దానికి యూరియా వేయాలంటే గన ఆర్బికి కేంద్రాలు లేకపోతే గన స్టాక్ లేదంటున్నారు. ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి పోతే ఎంఆర్పి రేటు 265 రూపాయల 25 పైసలు ఉన్నది. కానీ కదిరిలో ఉన్న ఎరువుల వ్యాపారులు మొత్తం అందరూ కూడా కుమ్మక్కై యూరియా కానీ, డిఏపి కానీ, బోరాన్ కానీ మొత్తం అన్ని దానిలను కృత్రిమ కొరతను సృష్టించి 90 నుంచి 100 రూపాయలు వచ్చేసి రైతు దగ్గర ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. దీని గురించి వ్యవసాయ అధికారులకు సంప్రదించిన వ్యవసాయ అధికారులకు ఇలా జరుగుతుందని విషయం తెలియజేసిన నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. మొక్కజొన్న 4 ఎకరాలు, క్రాస్ సద్ద 4 ఎకరాలు వేసి ఉన్నాము. దానికి మందులు వచ్చేసి మేము ఈ ఆర్బీకోల్లో గవర్నమెంట్ ద్వారా మనకు అందుబాటు లేనందువల్ల కదిరిలో ఎరువులు బ్లాక్లో కొనడం వల్ల రైతులు నష్టపోతున్నాము. అదే ఆర్బీకోలో గవర్నమెంట్ ఇస్తే దాని ఎంఆర్పి రేట్ ప్రకారం మాకు న్యాయం జరుగుతుంది. కదిరి డివిజన్ పరిధిలో పంటల సాగుకు సంబంధించి ఎరువులు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పంటలు పెరుగుదల దశలో ఉన్నందున రైతుల అవసరాలకు సరిపడా ఎరువులను అందించే ఏర్పాట్లు చేస్తున్నామంటూ చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ గాను 4,121 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంది. అది యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కాంప్లెక్స్, ఈ 5 రకాల ఎరువులు మనకు 4,121 మెట్రిక్ టన్ను అవసరము. ఇప్పటి వరకు మనకు అవైలబిలిటీ ఉండేది 2,190 మెట్రిక్ టన్స్ అందుబాటులో ఉంది. ఇంకా కావాల్సిన రైతులకి ఆర్ఎస్కేలు అంటే మనకి రైతు సేవా కేంద్రాల ద్వారా, అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా ఎంఆర్పి రేటుకే విక్రయించడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా ఎక్కువ కావాల్సిన రైతులకు కూడా అవసరమైతే ఇంకా తెప్పించి అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రైవేట్ డీలర్స్ కంప్లైంట్స్ వస్తే రైతు మనకి రిటర్న్గా ఇస్తే మాత్రం వారి మీద లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి, సీజ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఎరువుల అందజేతలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపడుతున్నామని, వ్యాపారులు అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.